హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీహెచ్. నేను మీకు ఈరోజు మటన్ కర్రీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన మసాలాలు మనం తీసుకోవాల్సినవి కామన్గా అయితే లవంగ, ఇలాచీ, దాల్చిని, షాహీ జీరా, బే లీఫ్, స్టోన్ ఫ్లవర్ అండ్ పెప్పర్ కార్న్స్. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఆప్షనల్ అంటే మేస్, స్టార్ ఎనీస్ అండి. అవి ఆప్షనల్, అవి బిర్యానీ మసాలాలోకి వస్తాయి. మటన్ కర్రీలోకి కానీ పులావ్లోకి అవసరం లేదు, బిర్యానీలోకి ఎస్పెషల్గా కావాలండి. సో వాటిని నేను మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఆ రెండింటిని కూడా యాడ్ చేశాను. ఓకే అండి, మసాలాలు ఇవి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఆనియన్స్ ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి మిక్సీ పట్టి పెడతాను కాబట్టి పెద్దగా కట్ చేసుకున్నా కానీ సైజు ఏమీ కాదు. ఒకవేళ మనం మిక్సీ పట్టకుండా డైరెక్ట్ కుక్ చేసుకుంటేనేమో గ్రేట్ చేసుకోవాలి, లేదా సన్నగా చాప్ చేసుకోవాలండి. అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. నేను మిక్సీ పట్టడం కోసం ఈ విధంగా చంక్స్ లాగా కట్ చేశాను. ఇంకా కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ పెప్పర్ కార్న్స్ వేసుకుందామండి. నెక్స్ట్ బే లీఫ్, సిన్నమన్, క్లోవ్స్, ఇలాచీ, షాహీ జీరా, స్టార్ ఎనీస్, స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ వేసి బాగా కుక్ చేసుకొని కాస్త రోస్ట్ అయిన వెంబడే ఆనియన్ వేసుకోవాలండి. ఇవి బాగా కుక్ చేసుకోవాలండి. కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందామండి. పుదీనా ఆకు కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నానండి. 1/4 టీ స్పూన్ వేసానండి, ఎందుకంటే మనం మటన్ మ్యారినేషన్లో వేసుకుంటాం కాబట్టి. 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి, ఎందుకంటే మ్యారినేషన్లో వేస్తాం కాబట్టి. ఇది కూడా చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి, 1 టీ స్పూన్. మ్యారినేషన్లో వేస్తాం అవి కూడా. గార్లిక్ క్లోవ్స్ వేస్తున్నామండి. నెక్స్ట్ అల్లం వేద్దాం. అల్లం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని గ్రైండ్ చేసుకుందామండి. మటన్ మ్యారినేషన్ కోసం వాష్ చేసి పెట్టుకున్నానండి మటన్ని. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పసుపు వేసుకుందామండి. పోపులో కూడా వేస్తాం కాబట్టి అన్నీ మ్యారినేషన్లో హాఫ్ క్వాంటిటీలో వేస్తున్నానండి. సాల్ట్ కానీ పసుపు కానీ. చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. పపాయ పేస్ట్ వేస్తున్నానండి, కచ్చి పపాయ. మీకు మటన్ ఎప్పుడన్నా ముదురుగా అనిపిస్తే ఈ విధంగా కచ్చి పపాయ పేస్ట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఈజీగా ఉడుకుతుందండి మటన్. మొత్తం మిక్స్ చేసుకుందామండి. గరం మసాలా పోపులో వేస్తాను, ప్లస్ లాస్ట్ ఫైనల్ టచ్గా వేస్తానండి. అందుకే మ్యారినేషన్లో ఏం వేయట్లేదు. ఆయిల్ వేడెక్కిందండి, మసాలా కూడా వేసాను, కొంచెం కడా మసాలా. ఇప్పుడు మటన్ వేసుకుందాం. నేను ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్, అది ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. ఒక 100 to 150 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మెంతికూర పేస్ట్ వేసుకుందామండి. ఎప్పుడైనా మటన్లో డైరెక్ట్ మెంతికూర వేసిన దానికంటే పేస్ట్ చేసి వేస్తే బాగుంటుందండి, ఎందుకంటే రసంలో ఆకులాగా ఉంటే బాగుండదు. కాబట్టి మీరు గ్రైండ్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ ఎన్రిచ్ అవుతుందండి. ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి. తెలిసిన వాళ్ళు 80% ఉంటారు. మీరు కామెంట్ చేస్తే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందండి. సో ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్ ఏందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకుందామండి. నేను ఒక 4 టొమాటోస్ కట్ చేసి గ్రైండ్ చేసి వేస్తున్నానండి.
మీకు పులుపు ఎంత కావాలనుకుంటే అంతా యాడ్ చేసుకోవచ్చండి. స్వీట్ ఉంటే కనుక ఇన్ని వేయకండి, పులుపు ఉంటే వేసుకోండి. బాగా కుక్ అవుతుందండి టొమాటో జ్యూస్తో కలిసి. 5 to 10 minutes కుక్ చేసి ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ధనియాల పొడి వేస్తున్నానండి 1 టీ స్పూన్. కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేస్తున్నానండి ఒకసారి. నెక్స్ట్ కొబ్బరి పొడి కొద్దిగానే వేస్తున్నానండి, ఎందుకంటే రసం చాలా థిక్ అయిపోయింది కాబట్టి. ఫైనల్గా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఓకే, ఫైనల్ మిక్స్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేస్తానండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా బాగుంది. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వ్ చేయటమే.